ట్రిపుల్ రికార్డ్ నిలబడుతుందా కంటిన్యూ పెడుతున్నావు కదా. చాలా బాగుంది ఎన్టీఆర్ చాలా బాగుంది. అనిరుద్ధ్ బీజిఎమ్స్ బాగా ఇచ్చిండు. కొన్ని సాంగ్స్ అయితే జర డ్యాన్స్ పరంగా అదైతే బాగానే ఉంది. ఇంకా 3 సాంగ్స్ అయితే ఒక టైటిల్ సాంగ్ 2 సాంగ్స్ అయితే అవి కూడా చాలా వైరల్ అయినాయి. చాలా బాగుంది. మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే కొరిటాల శివ గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాద్. నాకు తెలిసినంత వరకు దేవిశ్రీ ప్రసాద్ కొరిటాల శివ చాలా మంచి కాంబినేషన్. ప్రీవియస్గా భరత్ అనే నేను కానీ, మహర్షిగా మన జనతా గ్యారేజ్ కానీ, మిర్చి మూవీ కానీ, దాని తర్వాత ఇంకోటి శ్రీమంతుడు కానీ, ఈ 4 మూవీస్ కూడా ఇద్దరు కలిసి చేశారు. చాలా మ్యూజికల్ కూడా చాలా హిట్. మిర్చి ఈ 4 సినిమాలు కూడా చాలా బాగా తీశారు. ఈ ఎట్లయితే ఆచార్యకి మణిశర్మ గారు తీసుకున్నారు అక్కడ కొంచెం మ్యూజిక్ ఫ్లాప్ అయింది. ఒక 2 సాంగ్స్తో బాగుంటుంది. మిగతా ఇప్పుడు మళ్ళీ అనిరుద్ధి గారిని తీసుకున్నారు కానీ అంత నాకు సాంగ్స్ అయితే బీజిఎమ్స్ అవి అయితే బ్యాక్గ్రౌండ్ ట్యూన్స్ అయితే కాపీ లాగానే ఉంటుంది. అనిరుద్ధి గారు ఒక్కటి బెస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇస్తాడు, చాలా బాగా ఇస్తాడు. ఇప్పుడు ఫ్యాన్స్కి ఎలా ఉండవు మాటలతో ఉన్న ఫ్యాన్స్ డబల్ బిర్యానీ ఎలా ఉండవు మొత్తం దగ్గరిల్లిపోతుంది థియేటర్స్. ఫస్ట్ డే రిలీజ్ రోజు అయితే ఎన్టీఆర్ అయితే నాకు చాలా ఇష్టం అన్న. ఎందుకంటే ఎన్టీఆర్ అయినా యాక్టింగ్ కానీ అదే స్పీచ్లు కానీ అలా మాట్లాడే విధానం అదైతే చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క స్పీచ్ కానీ ఏ లాంగ్వేజ్ కానీ తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ ఏ స్లాంగ్ తీసుకున్నా కూడా మన తెలుగులో పర్ఫెక్ట్గా మాట్లాడే హీరో అంటే అతను ఒక్కడే. చాలామంది ఎందుకంటే ఇప్పుడు తీస్తున్న దేవర సినిమా కూడా మొత్తం అన్ని ఆల్ లాంగ్వేజ్ కూడా అతనే డబ్బింగ్ ఇస్తుంది. అది చాలా గ్రేట్. చాలా మంచి కాంబినేషన్. నెక్స్ట్ రామ్ చరణ్తో కూడా వస్తున్నారు ఆయన. చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంది. మంచి యాక్టర్, ఆయన కూడా మంచి యాక్టరే. బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉంది ఆయనకి. ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఫస్ట్ మూవీ కాబట్టి మంచిగా సక్సెస్ఫుల్ కావాలి, మంచిగా రావాలి, వాళ్ళ తల్లికి మించినట్టు యాక్టింగ్ చేయాలని. దేవరా సినిమా గురించి మీ అభిప్రాయం? సో నేను దేవరా ట్రైలర్ చూశానన్న. ట్రైలర్ అయితే చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ అన్న లుక్ చాలా బాగుంది. RRRలో కన్నా మిగతా వాటిలో కన్నా జూనియర్ ఎన్టీఆర్ అన్న చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు అనిపించింది. ట్రైలర్ విషయానికి వస్తే హిట్ అయిపోయింది సినిమా, మాత్రం టాప్ హిట్ అయిపోయింది. అండ్ సాంగ్స్ పరంగా కూడా సాంగ్స్ చాలా 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 బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు కదా అందులో, ఆదిపురుష్ రేంజ్లో కన్నా ఇంకా ఎక్కువ ఇస్తారనుకుంటున్నాను పర్ఫార్మెన్స్ ఇందులో. ఇంకొకటి అన్న ఫైట్స్ ఎప్పుడు న్యాచురల్గానే ఉంటాయి. RRRలో అయితే పర్ఫార్మెన్స్ ఇరగదీశారన్న. సో అంతకన్నా మించి పర్ఫార్మెన్స్ దేవరలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సినిమా గురించి అయితే నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఇది బాహుబలి కన్నా ఇంకొకటి RRR కన్నా అన్నిటిని మించిపోయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా చూసుకోవచ్చు అన్ని న్యూస్లలో దేవర ట్రెండింగ్ వ్యూస్ అయినా లైక్స్ అయినా దానికి ఎక్కువ వచ్చినాయి. ట్రైలర్ పెట్టిన వెంటనే చాలా చాలా వ్యూస్ రావడం ఎన్టీఆర్ అన్న గారు అదృష్టం అనుకోవాలి. సో సినిమా అయితే చాలా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ట్రైలర్లోనే నేను డిసైడ్ అయ్యాను బద్దలు కొడుతుందని బాక్స్ ఆఫీస్. సో ఎన్టీఆర్ గారికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ మూవీ అయిద్దని నా ఎక్స్పెక్టేషన్స్ అన్న. దేవరా సినిమా హీరోయిన్ గురించి మీరు ఏమనుకుంటారు? దేవరా సినిమా హీరోయిన్ టాలీవుడ్లో ఫస్ట్ ఎంట్రీ పెద్ద శ్రీదేవి కూతురు. సో సీనియర్ ఎన్టీఆర్ ఎవరు, పెద్ద శ్రీదేవి గారు, సీనియర్ శ్రీదేవి గారు ఎలా యాక్ట్ చేశారో, సో జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఈమె అంతకన్నా ఇంక ఎక్కువ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే మామూలుగా ఉండేది కాదు. సో ఇప్పుడు కూడా ఈ దేవరా మూవీలో ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వీఆర్ వెరీ ఎగ్జైట్ టు సీ ద హీరోయిన్ అండ్ హీరో కాంబినేషన్ ఇన్ దిస్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ.